టూ థీరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇప్పుడు థర్డ్ థీరం యొక్క స్టేట్మెంట్ ఫస్ట్ తెలుసుకుందాం. Let f is mapping from a to b and the ia and ib are the identity functions on a and b respectively. Then prove that f of ia is equals to f is equals to ib of f. ఇదిని మనల్ని ప్రూవ్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఇచ్చింది ఏంటి అనేది రాసుకున్నాం. Given that f is mapping from a to b అనేది ఇచ్చిండు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు, ia ఐడెంటిటీ ఫంక్షన్ అనేది సేమ్ ఎలిమెంట్ తో మ్యాచ్ అవుతుంది. సేమ్ డొమైన్ కూడా రెండు సేమే ఉంటాయి. IB is mapping from B to B. Are identity functions on A and B respectively. ఫస్ట్ మనము ఫస్ట్ కేస్ ని తీసుకుంటాం. అంటే ఏంటి, కేస్ 1 ఏంటి, టు ప్రూవ్ దట్ f of ia is equals to f. f of ia is equals to f. ఫస్ట్ పార్ట్ ని మనం ప్రూవ్ చేస్తున్నాం, తర్వాత సెకండ్ పార్ట్ ని ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ f of ia ఎట్లా వస్తుంది, దీని మ్యాపింగ్ ఎలా వస్తుంది అనేది మనం ఎట్లా తెలుసుకుంటాం, ఫ్రమ్ ద ఆరో డయాగ్రామ్ నుంచి తెలుసుకుంటాం. ఇక్కడ ఆరో డయాగ్రామ్ ఎట్లా వేయాలి, లెఫ్ట్ టు రైట్కి వెళ్ళాలి. లెఫ్ట్ టు రైట్ అంటే ఎట్లా వస్తుంది మనకి ఆరో డయాగ్రామ్, ఫస్ట్ మనము ఇక్కడ ఐఏ ఎట్లా మ్యాపింగ్ అవుతుంది, ఏ టు ఏ. నెక్స్ట్ ఎఫ్ అనేది ఎలా మ్యాపింగ్ అవుతుంది, ఏ టు పి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇట్లా ఎట్లా మ్యాప్ అవుతుంది, ఇప్పుడు ఇదేమవుతుంది, ఎఫ్ సర్కిల్, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ మ్యాపింగ్ ఎట్లా వచ్చింది మనకు, ఏ మ్యాప్స్ ఫ్రమ్ బి అనేది వచ్చింది. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏఐ అండ్ ఎఫ్ ఆర్ సేమ్ డొమైన్. సేమ్ డొమైన్ ఉంటుంది. సో అదే రాసుకుందాం, ఎఫ్ ఆఫ్ AI and F have same domain. A. Let domain same అయినప్పుడు ఒక ఎలిమెంట్ తీసుకుందాం. A belongs to capital A. Therefore, F circle of IA of A. అన్నప్పుడు దీన్ని ఇంకోలా ఎట్లా రాసుకుంటాం, F of A అని రాసుకుంటామా. అయినప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్లో ఐడెంటిటీ ఫంక్షన్లో ఎట్లుంటుంది, ఐ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్సే అవుతుంది కదా ఐడెంటిటీ ఫంక్షన్లో. సో ఈ ఫార్మాట్లో ఇక్కడ రాసుకుంటున్నాను. ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది మనకి, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ కదా. సో ఇక్కడ నేను అదే రాసుకుంటున్నాను, రెండు కలిపి రాసుకుంటున్నాను. చూడండి, ఎఫ్ ఆఫ్ IA is equals to f of a. ఇక్కడ ఏం ఎలిమినేట్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఫస్ట్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఎఫ్ ఆఫ్ IA is equals to f. మనం ఫస్ట్ ప్రూవ్ చేయాల్సింది అదే కదా. సెకండ్ కేస్, నెక్స్ట్ కేస్ తీసుకుంటున్నాం. కేస్ 2 టు ప్రూవ్ దట్ IB of f is equals to f. ఇది ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ప్రూవ్ చేయాల్సింది ఏంటి, IB of f is equals to f అనేది ప్రూవ్ చేయాలి. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి, IB of f అనేది ఎట్లా మ్యాపింగ్ అవుతుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఆరో డయాగ్రామ్ ద్వారా తెలుస్తుంది మనకి. ఎలా తెలుస్తుంది, బై యూజింగ్ ఆరో డయాగ్రామ్ తెలుస్తుంది మనం. therefore IB of f ఎట్లా మ్యాప్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఆరో డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు లెఫ్ట్ టు రైట్ పోవాలి. సో కాబట్టి ఇక్కడ నేను లెఫ్ట్ టు రైట్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఎఫ్ ఎట్లా మ్యాపింగ్ అవుతుంది, ఎఫ్ అనేది ఎట్లా మ్యాపింగ్ అవుతుంది, ఏ టు బి. ఎప్పుడైనా కానీ మనకు ఆరో డయాగ్రామ్ చేసేటప్పుడు లెఫ్ట్ టు రైట్ కావాలి.
కాబట్టి ఎఫ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఏ టు బి అనేది మ్యాప్ అవుతుంది, ఐబి అనేది బి టు బి మ్యాప్ అవుతుంది. ఇప్పుడు మ్యాప్ అయ్యేది ఐబి ఆఫ్ ఎఫ్ అనేది ఎట్లా మ్యాపింగ్ అవుతుంది, ఏ టు బి అనేది మ్యాపింగ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఏమవుతుంది, ఏ టు బి అనేది మ్యాపింగ్ అవుతుంది. సో ఐబి ఆఫ్ ఎఫ్ అండ్ ఎఫ్ హ్యాస్ సేమ్ డొమైన్. Therefore IB of F and F have same domain A. Let A belongs to capital A such that IB of FA is equals to IB of F of A. So ఇక్కడ మనకి ఐ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ కదా. సో ఇక్కడ ఐబి ఆఫ్ ఎక్స్, దీన్ని ఎక్స్ అనుకుందాం మనం. ఇది ఎక్స్ అయితే ఏ ఫార్మాట్ లో వస్తుంది, ఎక్స్ వస్తుంది కదా. సో ఇక్కడ కూడా అదే రాస్తున్నాను, ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. అంటే ఇక్కడ therefore ఐబి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ. Therefore IB of F is equals to F. సెకండ్ కూడా మనం ప్రూవ్ చేస్తాం, రెండు కూడా ఈక్వల్ కదా. చూడండి 1 and 2, from 1 and 2, therefore F of IA is equals to F is equals to IB of F. Hence proved.